ఇంక నా ఇంటికి వెళ్తా ఉన్నాము. అన్నం వండుకునేసి తినేసి కాసేపు పడుకునేసి అంట్లు ఉన్నాయి కదా అవి కూడా తోమేసాను. మోటార్లో నీళ్ళు అయితే వస్తున్నాయి. ఆడ తోమేసి కొంతసేపు పడుకునేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాము. 4 అయింది. ఇంక ఇంటికి వెళ్తున్నాం. ఇది 2 అంట్లు. ఇటు పక్కేమంటే బైగినపల్లికాయి, ఇటు పక్కేమంటే నాటుకాయి, ఊరగాకాయలు అంటాయి. ఈ ఊరగాకాయలు కోస్తున్నాడు జస్సువంతు పైకి ఎక్కి. ఇది బైగినపల్లికాయ, బైగినపల్లికాయ ఇది. ఇది కూడా ఇక్కడ కూడా ఉన్నాయిరా, గుర్తుంటాయా? కోసా ఊరగాయకి సాలువంట, కాయలు కోసేమనింది వాళ్ళమ్మ. ఊరగాయ కాయలని ఒరే మళ్ళీ ఆకులు వేస్తున్నావు, కనిపించవు చేస్తా. సాలువంట కాయలు తిడుతుంది వాళ్ళమ్మ. కోసేసుకొని వెళ్ళు, ఊరగాయకి సాలువ అంటాడు అంటుంది. ఇదిగో కింద మగ్గిపోయినకాయ ఏడేమన్నా ఉంటాయి బాగుంది. ఇదిగో మగ్గిపోయినకాయ, మగ్గినకాయ. ఒరే ఈ తల మీద వేసేస్తాడయ్యా మగ్గిపోయినకాయ. వచ్చిండయిరా కాయలా. చిన్న కాయలే అయ్యి, కిందకి దిగేసి సరిపోతాయి లేరా. ఇది ఈడొక్కాయ ఉంది చూసారు, పొదుగు పోతుంది. అక్క ఒక్కటే ఉంటుంది. ఏడా ఉంది కోసం ఎత్తుతా, పొదుగు పోతుంది. అది కూడా నాటికాయ కదా చేస్తా. ఇది వేయడం చూడు, అది కూడా నాటికాయ. మొయ్యలేము మనం ఈడ నుంచి, అదొక రాంత కష్టం అంతే. ఇసుక దెబ్బల్లో నుంచి ఇదామా కిరణా కోసారు, సరిపోతాయి అంటారా నాటుకాయలు. 2 చెట్లు అయ్యాయ్యా, 2 అంట్లు అయ్యి. అయ్యో సంచిలో కూడా ఉన్నాయి. నలిగిపోతుంది అది అడంగా పెట్టుకోవాలి. ఏదో చూపించా కాయ. ఈ కాయ చెట్టుకి మగ్గి రాలింది. ఇది చెట్టుకి మగ్గిన రాలి కనపడదు ఆకుల్లోని. అది అదిగో గుట్లో ఉండి పండి. మళ్ళీ గొడుగు తీసుకురా కిరణ్. ఎండ ఇంకేమి అంటుంది. మా చెల్లెలు మామిడికాయలు ఇచ్చింది, ఆ బస్తాలో ఉన్నాయి, అందుకని మొయ్యలాకున్నాడు. కొన్ని దబర్లు ఉన్నాయి, కూరకని తెచ్చాము కదా కొన్ని సామాన్లు అయితే. అవి మా చెల్లెలు మామిడికాయలు ఇచ్చింది, బైగినపల్లికాయలు, కూరకాయలు అవన్నీ ఆ బస్తాలు పెట్టుకున్నాం. మొయ్యలాకున్నాడు మా ఆయన. రాండిమా ఏమంటే జసి తెచ్చేటి మా నాన్న మా నాటుకాయలు కోసుకురమ్మన్నాడంట. అది మా నాన్న నాటుకాయలు కోసుకురమ్మన్నాడంట ఊరగాయకి. మా చెల్లెలు ఇచ్చి పంపిస్తూ ఉంది మామిడికాయలు ఊరగాయకి అని మా నాన్నకి. మా చెల్లెలు కొడుకు జస్మంత్ ఎత్తుకొని వస్తూ ఉన్నాడు. పండి అంతే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా అయితే కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియో వస్తే మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పురా, చెప్పు కిరణా, చెప్పు మాట చెట్టు కాడ ఉన్నారు, బాగుంది. చెప్పు ఇద్దరు ఒకేసారి చెప్పండి. ఈ చిలకలు అంటారు, ఇవన్నీ గుట్టగా పెట్టేశారు. ఇక్కడ శనగ తోట వేస్తారు కదా, అప్పుడైతే ఇవన్నీ సెట్ చేసేసి పెడతారు. ఇప్పుడు ఆ శనగ తోట లేదు కదా, అందుకోసం అయితే ఇట్లా పెట్టేస్తున్నారు మామిడి చెట్టు కింద. ఇది పునారస్ చెట్టు, కూరకాయలు పిందులు వేసింది, పూత వేసింది. చిన్న చిన్న పిందులు చూడండి, పూత వేసింది. పూతలో మామిడికాయ. ఇంకా ఈ పండుకాయలు అయిపోతాయి కదా మనకి. ఇప్పుడు బైగినపల్లికాయలు, అంటు మామిడికాయలు అన్నీ తర్వాత ఇవి వస్తాయి కూరకి.
చాలా రొప్పు అయితే వస్తుంది ఇసుకలో నడవలేక. మా ఆయన అయితే ఎంత దూరం వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు బాతాకాన్ని పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు, అన్నల తమ్ముళ్ళు. నాకు అర్థం వచ్చి ఈ మా అమ్మ ఇంటికి వెళ్ళాం కదా, ఇందాక చూపించాను కదా చెట్టు. ఆ చెట్టు మొగ్గలు ఇవి గుండు మొగ్గలు ఇవి. మామూలు మల్లి మొగ్గలు కాదు, ఈ ఉదయంకి పోస్తాయి. చూడు సౌండ్ ఎట్లా పెట్టున్నాడు. ఈ సౌండ్ తగ్గియా, ఈ ఉదయానికి పోస్తాయి. చాలా బాగుంటాయి, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఈ అంటే కడతా ఉంది మా పాప. ఈ మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉండే వాళ్ళు ఇచ్చారు, తెలిసిన వాళ్ళు అనమాట. నేను కోసుకుంటుంటే చూశాను, కోసుకుంటారా అక్క అనేసి చెప్పింది అమ్మాయి. తర్వాత కోసుకున్నాను నేను, మా చెల్లెలు నేను కోసాము. ఇదేమంటే జెండు పాము, మా తర్వాత అంటే బుచ్చులో ఉంటాయి అక్క అనింది. ఇంకా ఆడ బుచ్చులు అయితే అమ్ముతుంటే తీసుకున్నాను. శాస్త్రి పాము ఇది. మంచిగా తలలో నీళ్ళన్నీ కారిపోయి బాగా తలనొప్పి అయితే తగ్గిపోయింది. ఇంకా ఆడ అమ్ముతున్నారనేసి నేను ఒకటి తెచ్చుకున్నాను. ఎంత తీసుకున్నారు అంటే 130 రూపాయలు తీసుకున్నారు. విక్స్ డబ్బా కూడా తెచ్చాను, జలుబులు చేసినప్పుడు పూసుకోవచ్చులే అనేసి విక్స్ డబ్బా ఒకటి ఇది ఒకటి తీసుకున్నాను. 130 రూపాయలు తీసుకున్నారు. ఇదెంత పాప చూడ, ఇదంతా చూడదు రేట్ చూడ. రేట్ లేదా? 40 రూపాయలు అంట ఇది. 40. అదొక్క ఇదంతా పడింది 90 రూపాయలు పడింది ఇది. 40 ఒక 90, 130 రూపాయలు తీసుకున్నారు. ఏమంటే మా చెల్లెలి కూతురు బైగినపల్లికాయ చిలుకోట్లు ఏమన్నా పొండి రాలుతాయి కదా, అవి అయితే కోసి ఎండకేసి ఇచ్చింది. ఒరుగు అన్నమాట. ఇవి చాలా బాగుంటాయి, మనకు వచ్చే సంవత్సరం దాకా కూడా ఉంటాయి. ఇది తినొచ్చు, బాగుంటాయి. మా పాప తింటుంది అనేసి కోసి ఒరిగైతే వేసారు. మొన్న ఏమంటే జస్వంత్ కోసి ఇస్తే తీసుకొచ్చాను, అప్పుడైతే నేను వీడియో తీయలేదు. ఈరోజైతే మా చెల్లెలు కూతురు వేసింది వర్ష, ఎండకేసి ఇచ్చింది. మా పాప తింటుందని. పుల్లగా తీగా బాగుంటాయి, మంచి కమ్మట వస్తుంది. అప్పుడు జస్వంత్ వేసినప్పుడు ఇచ్చింది, కానీ వేసిందంటే ఇద్దరు తమ్ముడు అక్క ఎండకైతే వేసారంట. వర్ష వేసినట్టు మాత్రం కోతులు తినేసినాయి అంట. తర్వాత అంటే జస్మంత్ మాత్రం ఎండబెట్టేసి ఇచ్చాడు, అవి తిన్నది. అక్క నేను వేసాను కోతులు తినేసినాయి అని చెప్పనింది. ఈసారి జాగ్రత్తగా పెట్టి కోతులు రానప్పుడు చూసుకొని బాగా ఎండబెట్టి అయితే ఇచ్చింది వాళ్ళ అక్కకి. అవి కొంచెం ఒక్కొక్కటి తింటుంది, పుల్లగా తీగా. మాడొరుగు బైగినపల్లికాయ ఒరుగు ఇది. ఇంటికి వచ్చేసాము, కాఫీ తాగుతూ ఉన్నాము. మా ఆయన మా పాప పూలు కడతా ఉంది. మామిడి తోటలోకి వెళ్ళాం కదా, మా చెల్లెలు అయితే ఈ మామిడికాయలన్నీ ఇచ్చింది. ఇన్ని మామిడికాయలు అయితే ఇచ్చింది మా చెల్లెలు. ఇవన్నీ బైగినపల్లికాయలు, ఫ్రెష్గా మనం చెట్టు నుంచి పండుకాయలు రాలిన నాటివన్నీ ఇవే. మా చెట్టు మాగిన కాయలు అన్నమాట, చెట్టుకే మాగిన కాయలు బైగినపల్లికాయలు. ఇవన్నీ రాలితే ఇచ్చింది. ఈ పచ్చగానే ఉంటాయి కానీ ఈ ఏరేకాయలు ఈ కాలాపహాడ్ అంటారు. ఇవి పైన మాత్రం ఇట్లానే పచ్చగా ఉంటుంది, బాగుంటాయి. ఇవి కూడాను ఈ కాలాపహాడ్ కాయలు, ఇవి కాలాపహాడ్ కాయలు ఇవి పచ్చగానే ఉంటాయి, బాగుంటాయి. కానీ ఏమంటే బైగినపల్లికాయలు, ఈ అంటుమాడికాయలు కూరలో వేసుకోవచ్చు, మాగితే కూడా బాగుంటాయి కూరలు వేసుకునేదానికి. ఈ యొక్క కాయలు నేలంకాయలు, ఏమంటే కూర మామిడికాయ. ఇది కూడా ఇది మగ్గితే కూడా బాగుంటుందంట. నాకు ఇది ఒక కాయ ఇచ్చింది. ఇవన్నీ బైగినపల్లికాయలు. ఇది మేము ఇంటికి వస్తుంటే చెట్టల్లో నుంచే ఏదో కాయ రాలిపోయి పడిపోయింది, మగ్గిపోయి. ఇది మా ఆయన తింటాడంట, నాకు కావాలి కాయి అని చెప్పి అన్నాడు. ఇవి కూడా మగ్గిన కాయలే చెట్టుకే, కానీ ఆయన చూశాడు కదా చెట్టు కింద పడింది, నాకు కావాలి అని చెప్పి అన్నాడు.
ఇంకా ఆయనకు కోసి పెడతాను. పప్పులు చేస్తున్నాను కదా, పప్పులుసులు అంటే మాకు ఇష్టము. ఈ కాయ అంతా బాగా మాగున్నాయి, కోసేస్తాను. కోసి పప్పులుసులో తింటాము. మాకైతే నాకు మా అబ్బాయికి మా ఆయనకి చాలా ఇష్టము. ఇవి అయితే కూరల మామిడికాయలు ఇవన్నీ. ఈరోజు రాలిన కాయలన్నీ నాకు ఇచ్చేసింది. ఈరోజు రాలిన కాయలన్నీ మా చెల్లెలు ఇచ్చిన మామిడికాయలు ఇవన్నీ. ఇద్దండి, ఇందాక మా పాప కొన్ని కట్టింది, తర్వాత కట్టలేను మా అని చెప్పనింది. 1.5 దాకా అయితే కట్టింది. ఇంకా కట్టలేను అనేసరికి ఇంక నేను కట్టాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉండేవాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి మల్లి చెట్లు చాలా ఉన్నాయి, గుండు మొగ్గలు చాలా ఉన్నాయి, మాకు ఇచ్చారు. నేను తీసుకొచ్చి కట్టాను. ఎన్ని మూరలు వచ్చినాయి లెక్కేస్తాను. 1 మూర, 2 మూరలు, 1 రౌండ్ని 2 మూరలు వచ్చినాయి. నాకు ఈ గుండు మొగ్గలు అంటే చాలా ఇష్టము. చూడండి చాలా బాగున్నాయి కదా, చిన్న సైజు, చిన్నవి అయిపోయినాయి మొగ్గలు. ఫస్ట్ పెద్దగా ఉంటాయి, బాగుంటాయి. ఇది మాల కూడా బరువుగా బాగుంటుంది. బరువుగానా మన తల్ల పెట్టుకుంటే జారిపోతుంటుంది, కానీ స్మెల్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. 2 మూరలు 1 రౌండ్ వచ్చినాయి. కుండికైతే చాలా బాగుంటుంది. చూడండి ఈ చెట్టు నేను కూడా వేస్తున్నాను. మొన్నే 3 మొగ్గలు అయితే పూస్తే మా అబ్బాయి కోసుకొని వచ్చాడు. ఈ పూసినియా అని అడిగాను. ఇంటికి పోయి చాలా రోజులైంది. పూసినియా అంటే పూసినియమ్మా అని చెప్పి అన్నాడు. తర్వాత అవి చూస్తానే కనుక్కున్నాను నేను. తర్వాత మా అబ్బాయి కోసుకొని వస్తే చూశాను. హ్యాపీ అయిపోయింది, బతుకుంది చెట్టు అని అనేసి. ఇంక మా అబ్బాయి అంటే బాగుంది మా చెట్టు, ఎదుగుంది, కొంచెం చిన్న కొమ్మలు వేసింది, దానికి మొగ్గలు పూసిని ఎత్తుకొని వచ్చాను అని చెప్పి అన్నాడు. ఇంక ఈ చెట్టు కూడా వేసున్నాను నేను. జాజి మల్లి కూడా వేసాను. జాజి మల్లి పై దాకా పోయింది, ఒక గుత్తి కూడా వచ్చింది. తర్వాత ఏమైందంటే నేను యూరియా నీళ్ళు ఉంటే ఇట్లా పోసాను నేను కరేపాకు చెట్టు కాడ. ఆ కొమ్మ పైన పడిపోయి పైకి అల్లుకోంది కదా, ఎన్నుపోయి పడిపోయి ఆడ వరకు పాసిపోయినట్టే అయిపోయి చెట్టు చచ్చిపోయింది. ఒక దాగా పోసేనే యూరియా నీళ్ళు అనిపించేసింది. ఇంక నా అంత పెద్ద చెట్టు అవ్వాలంటే అవ్వదు. ఇంక నేను వేయాలని చూస్తున్నాను, కానీ ఈ వాళ్ళకి పోలేకపోయాను నేను చెట్లు కొనుక్కొచ్చుకునేదానికి. ఒకసారి తెచ్చి వేస్తే ఇంకా నా జాజిమల్లి కూడా ఉంటుంది. మా పాపకి ఇష్టం జాజిమల్లి అంటే. వేసాను కానీ చనిపోయింది. బాగా మిద్ది పైకి పోయి బాగా ఈ మోస్తరు లావైంది. ఈ ఏళ్ళ కంటే సన్నము, కానీ సర్రని వెళ్ళిపోయింది. చావుక ఏమో సర్రని మాత్రం వెళ్ళిపోయింది పైకి. మొగ్గలు కూడా బాగా గుత్తులుగా వేసింది, కానీ చనిపోయింది. మా పాప పెట్టుకునే అదృష్టం లేకుండా అయిపోయింది. అయినా వేస్తాను, బతికిస్తాను. ఇవి అయితే ఇచ్చారు వాళ్ళు. పాపం ఏదైనా మా అమ్మ ఏమన్నా అడిగినా కానీ ఇస్తారు, మేము ఏమన్నా అడిగినా కానీ. నేనేం అడగలేదు, కానీ మేము మాట్లాడుకుంటున్నాము. చాలా బాగున్నాయి మల్లె మొగ్గలు, చెట్లు చాలా ఉన్నాయి అన్న. తర్వాత కోసుకోపో అని చెప్పంటే మా చెల్లెలు నేను పోయి కోసుకున్నాం. ఇగో మన చెట్లోటి ఇవేంటే మన చెట్లోటి. ఇంటికి వచ్చిన తర్వాత మా అబ్బాయి పోయి ఇంటికి పోయి కోసుకొచ్చాడు. మల్లె మొగ్గలు, సన్నజాజులు బాగా పూసిపోయినాయి. ఇవి కూడా కట్టాలి ఇప్పుడు. వాళ్ళు చిన్నగా మాట్లాడుకుంటున్నారు, అబ్బా కూతురు, నానా కూతురు సైలెంట్గా మాట్లాడుకుంటున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ మన చెట్టు పూలు ఇవి కట్టాలి. అన్నం పెట్టేస్తున్నాను, అది ఉడకతా ఉంది. అవి ఉడికే లోపల కొంచెం ఈ పూలు కట్టేస్తా. అంతే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.